సో గర్ల్స్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? చిన్ని అను. అరే నిన్ను చూడగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది. చిన్ను నానా వేసేసాడు, బాగా వేసేసాడు. చిన్ని, మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా మండుతుంది? నేను రాసిన లవ్ లెటర్ చదివి మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసినప్పుడు. అబ్బా, కొటేషన్స్ అన్ని వీడి, ఇంప్లిమెంటేషన్ మాత్రం వాడిది. ఓకే, నీ పేరు? లావణ్య. నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? నాకన్నా నా ఫ్రెండ్ కి అబ్బాయిలు ఫాలోయింగ్ ఉన్నప్పుడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. వామ్మో! సుదీప్. మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా మండుతుంది? నా గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ బెస్ట్ ఉన్నాడని తెలిసినప్పుడు. సో నీకు తెలిసింది బాయ్ బెస్ట్ ఉన్నాడని, ఏం చేస్తావు ఇప్పుడు? వాడిని లేపేద్దామా లేకపోతే ఏంటి? ఎంతకు తెగించారా? ఎలా మండుతుంది? లేపేద్దాం కాదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. మన మొఖాలకి పడక ఒక గర్ల్ ఫ్రెండ్ పడదురా, దాన్ని కూడా నరికేస్తే మనకి మరి టైం పాస్ ఎలారా? అయినా మా వాడి కట్అవుట్ ఏంటి, మా వాడి గ్లామర్ ఏంటి? ఇలాంటి కట్అవుట్ దొరకాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ఇప్పుడు గాయత్రి వాడిని పట్టుకుంది కానీ నాకు మండుతుంది. లోకేశ్వరి. ఓకే లోకేశ్వరి, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? బీటెక్ వచ్చిన హోంవర్క్స్ ఇచ్చినప్పుడు బాగా మండుతుంది. ఇప్పుడు కూడా హోంవర్క్ చేయండి రా బాబు. నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ, ఏంటి నీ ఫేస్ కి ఏంటో అంటింది? ఏంటది? ఏంటదా? దాన్ని అంటారు అందం. సత్యనారాయణ, మీకు ఎలాంటి టైంలో బాగా మండుతుంది? నాకు యాక్సిడెంట్ అయిన హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ గడు వచ్చి నర్సింగ్కి వెళ్ళినప్పుడు. వాడు వీడిని పట్టించుకోకుండా పక్కన నర్సుని ఏంటి ఏం సంగతులు, మా వాడికి ఎలా ఉంది వీడిని అడగడు, నర్సుని అడుగుతాడు. చిటికలు చిటికలే. తనుజ. ఎలాంటి సమయంలో మీకు బాగా మండుతుంది? సలార్ మూవీలో ప్రభాస్ గొడ్డికారం తిన్నాడని మనము తిన్నప్పుడు. ఓహో, అది చూసి నువ్వు ఇంప్లిమెంట్ చేసావు ఇంటికాడ? బికాస్ డైహార్డ్ ఫ్యాన్. ప్రభాస్ డైహార్డ్ ఫ్యానా? కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మోని అందం. సాత్విక. ఎలాంటి సమయంలో నీకు బాగా మండుతుంది? ఎండాకాలంలో మధ్యాహ్నం కరెంట్ పోతే చాలా మండుతుంది. నాకు తెలిసి నువ్వు బాగా ఏసీకి అలవాటు పడ్డట్టున్నావు. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చామని అనిపిస్తుంది? స్వామినాయుడు. స్వామినాయుడు, జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చాము అని అనిపిస్తుంది? ఫ్రెండ్ అడగకుండానే బిల్ కట్టినప్పుడు. ఫ్రెండ్ అడగకుండానే బిల్ కట్టినప్పుడు. దిర్రా. మనం దొబ్బి తాగినా దొబ్బి తిన్నా ఫ్రెండ్ అరే బాయ్ ఏం ఫికర్ పడక బిల్లు నాదే. స్వామి, నిన్ను చూస్తే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా, నువ్వు బిల్లు కట్టేవాళ్ళు లాగలేవు, బిల్లు కట్టకుండా ఎగదొబ్బేవాళ్ళు లాగున్నావు. ఏదో కెమెరా ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కదా. మధు. ఓ మధు, ఓ మధు. అందాల అస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, నన్ను విని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి రాదు, వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓకే మధు, ఎలాంటి టైంలో జీవితంలో పైకి వచ్చారని నీకు అనిపిస్తుంది? హీల్స్ వేసుకున్నప్పుడు. ఏ లైక్ దిస్ రా, నా హైట్ కి ఇంకా కావాలి. షీ ఇస్ వెరీ షార్ట్ రా బట్ వేరింగ్ హీల్స్, అందుకనే నా లెవెల్ కి వచ్చింది. ఇంకా కిందకే ఉందా? ఇంకా తీసేస్తే. సత్య. జీవితంలో ఎలాంటి టైంలో పైకి వచ్చామో అనిపిస్తుంది? మన పెళ్లికి సూట్ మనం కొనుక్కున్నప్పుడు డబ్బులు పెట్టి. జీవితాన్ని మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నామంటే జీవితంలో పైకి వచ్చాం, అంతే కదా.
రమ్య. జీవితంలో నువ్వు పైకి ఎప్పుడు వచ్చావని నీకు ఎలాంటి టైంలో అనిపిస్తుంది? డ్రెస్ కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అది ఎంత కాస్ట్ అయినా సరే పర్లేదని కొన్నప్పుడు. పర్లేదని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తీసి ఇలా గీకు అంతేనా? మమ్మీ నెక్స్ట్ క్వశ్చన్, రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? కొత్తగా పెళ్ళైనప్పుడు. పేరు మహా. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? మహా. బాయ్ ఫ్రెండ్ తో సిట్టింగ్ కి వెళ్ళినప్పుడు. బాయ్ ఫ్రెండ్ తో సిట్టింగ్ కి వెళ్ళినప్పుడు. ఏ సిట్టింగ్ రా? కూల్ డ్రింక్ సిట్టింగ్ రా? రాహుల్. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ టైం ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది? క్లాస్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు. ఏదిరా గాయత్రి ఈ రోజు వచ్చింది. ఈ రోజు కాలేజీలో 24 గంటలు ఉంటే బాగుండు అని అనిపించట్లేదా గాయత్రిని చూస్తే? మా బాయ్స్ అంటే చాలా డీసెంట్, డిసిప్లిన్. నువ్వు వాళ్ళని చెడగొట్టగా నీలాగా. రాహుల్, బంకోటి ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు ఏం చేస్తావు? బీచ్ కి వెళ్తాం. బీచ్ కి వెళ్తావు, ఇంకా బయట తిరుగుతాం బైక్ మీద. అంతకు మించి ఇంకేంటి? ఓకే రైట్. నీ పేరు? బ్లెస్సీ. రోజుకి 24 గంటల కంటే ఎక్కువ ఉంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? షాపింగ్ చేసినప్పుడు. మొత్తానికైతే నీకు షాపింగ్ అంటే పిచ్చి. మా గాయత్రి లాగే. గాయత్రి అయితే పక్కన ఎవరిని తీసుకెళ్ళింది కూడా మర్చిపోయింది. షాపింగ్ లో వేరే వాడిని కూడా తీసుకుని పోతుంది మధ్యలో. తగ్గేదే లేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తారు? రాకేష్. ఎలాంటి టైంలో పక్క వాళ్ళ ఫోన్ లో మనం తొంగి చూస్తాం? మీ ఫోటో చూస్తున్నప్పుడు. ఏయ్, ఇందాక నుంచి వాడు ఫోటో కానీ నిన్నైతే తొంగి తొంగి చూస్తాడు. స్కాన్ చేస్తాడు. మరి గాయత్రి లాంటి వాళ్ళు ఉండగా చూడాలి కదా. ఒరే నీకు ఇంకా టైం ఉంది. నీ పేరు? మధు. మధు. రైట్. ఎంతమంది మధులు ఉన్నారా మీ కాలేజ్ లో? మధు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ గా ఉన్నారు. పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తావు? లవర్ తో చాట్ చేస్తున్నప్పుడు. లవర్ తో చాట్ చేసినప్పుడా? తెలుసురా, మీరు బండి మీద కూడా వదిలిపెట్టి వెనకాల ఇట్లా. మరికంట. రైట్. పక్కన వాళ్ళ ఫోన్ లోకి ఎప్పుడు తొంగి చూస్తావు? నేత్రానందం కోసం. నేత్రానందం కోసం. దాంట్లో ఏం కనిపిస్తుంది నీకు? అది అమ్మాయితో చాటింగ్ చేసి చెప్పాడు నేత్రానందం అని. అర్థం కాదా తెలుగు? నేత్రానందంలో వాడు అసలు ఏం చూసి నేత్రానందం పొందుతున్నాడని. కళ్ళకి టైం పాస్ కి ఏదైనా చూస్తాడు మా వాడు. ఇప్పుడు నేత్రానందం వచ్చిందా? వస్తూనే ఉందా?